ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీ చేతిలో పాపమున్నడు చూసి దానిని విడిచిపెట్టకపోతే ఏం పొందుకుంటావు? ఏం పొందుకుంటావు? సంతోషం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడు భయమే 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 భయమే. ఆనందం ఉండదు. ఉంటుందా? ఆనందం ఉంటుందా? ఉండదు. ఇంకా నిర్దోషిగా ఉంటావా? నిర్దోషమత్వం అనేది పొరపాటు. నీ జీవితంలో నిన్ను బట్టి నీ పిల్లలు బాధపడుతుంటే, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు బాధపడుతుంటే, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు, మీ కుటుంబీకులు బాధపడుతుంటే మీకు సంతోషమా? ఆనందమా? తల్లిదండ్రులు వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, లోపల లోపల నలిగిపోతుంటారు, ఎంతో నలిగిపోతుంటారు. కాబట్టి బి కేర్ఫుల్. పాపం మీ చేతుల్లో ఉన్నప్పుడు దానిని విడిచిపెట్టకపోతే ఏం పొందుకుంటారు? ఏం పొందుకుంటారు? దోషం పొందుకుంటారు. దోషం మీ మీద నిలిచి ఉంటుంది, భయం వెంటాడుతుంది, సంతోషం ఉండదు, నిర్దోషత్వం అనేది పొరపాటున రానే రాదు. కాబట్టి మీ బ్రతుకుల్లో ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో మన సంపాదన ఎంత, మన ఆదాయం ఎంత, మనం నడుస్తున్న నడవడిక ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన యొక్క ఆలోచన ఏంటి, అవన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని మనం ముందుకు కొనసాగించబడుతుండాలి. పాపం ఉంది కదా, వయసు ఉంది కదా, బలం ఉంది కదా, ఇష్టానుసారంగా తందరాలాడి తిరుగుతూ ఉంటే మన బ్రతుకులో లేని శాపాన్ని పొందుకుంటాం, ఉగ్రతను పొందుకుంటాం, ఉగ్రతను పొందుకుంటాం. అందుకే బి కేర్ఫుల్, జాగ్రత్త, జాగ్రత్తగా ఉండాలి మన జీవితాల్లో. నీ ఒక్కడిని బట్టి నీ కుటుంబం అందరి మీదకి శాపం, నీ ఒక్కడిని బట్టి నీ ఇంటి వారి అందరి మీదకి శాపం. ఎందుకు రావాలి ఆ శాపం? దావీదు పెద్ద పాపం ఏం చేయలేదు, మనలాగా ఏం తాగలేదు, తందనాలు ఆడలేదు, వ్యభిచారం చేయలేదు, ఏం పాపమే ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలతో నడిపించబడలేదు. కేవలము దేవుని శక్తి మీద ఆధారపడకుండా తన స్వశక్తిని లెక్కించాడంతే. దేవుని ఉగ్రత దిగొచ్చిందా, దిగి రాలేదా? దిగొచ్చిందా, దిగి రాలేదా? ఈరోజు నీ కుటుంబం మీద దేవుని ఉగ్రత దిగి రావడం నీకు ఇష్టమా? నీకు ఇష్టమా? ఆలోచన చేయి.